ఆడపిల్లే ఆశపడ్డాను, బంగారు తల్లి పెళ్లి కూతురాయనే, మనసంతా నిందనే, సొంతం బంధం నువ్వే, బంగారం నువ్వే. CMI Jewelry for your golden moments. నమస్తే, P9 న్యూస్ స్వాగతం. ఒంగోలు నగర పరిధిలోని కొప్పోలు రోడ్ల గల ఇందిరమ్మ కాలనీ, రాజీవ్ స్వగృహ వసతి గృహ కాలనీలు తన హయాంలోనే అభివృద్ధి చెందాయని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచల జనార్దన్ తెలిపారు. కొప్పోలు రోడ్లోని పలు కాలనీల్లో జనం కోసం జనార్దన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులు దామచలకు ఘన స్వాగతం పలికారు. ఆయన ఇంటింటికి వెళ్లి కరపత్రాలను అందజేసి తన హయాంలో జరిగిన అభివృద్ధిని వివరించారు. ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో, రామచర్ల మన జనార్దనన్న మన కై గదిలిండో, గడ్డ మీద అభివృద్ధిని చేసి చూపిండో, రామచర్ల మన జనార్దనన్న పిడికిలి ఎత్తిండో, ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో, రామచర్ల మన జనార్దనన్న మన కై గదిలిండో, గడ్డ మీద అభివృద్ధిని చేసి చూపిండో, రామచర్ల మన జనార్దనన్న పిడికిలి ఎత్తిండో. తెలుగుదేశము జెండానే తన చేతిలోన బట్టి ఒంగోలు అభివృద్ధి చేయాలని తన మనసులో నదలిసి, కబ్జాదారుల పైన తను యుద్ధం ప్రకటించి, ఈ దొంగల ధర్మ జనార్దనన్న కళాన్ని సంధించి, తెలుగుదేశము జెండానే తన గుండె కత్తినాడే. ఒంగోలులో నూతనంగా ప్రారంభించిన BMR ఎలక్ట్రిక్ బైక్ షోరూమ్ ను టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచల జనార్దన్ ప్రారంభించారు. అనంతరం నిర్వాహకులు సుబ్బుకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ నూతన మోడల్స్ యువతను ఆకట్టుకుంటాయని, వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ బ్యాటరీ తోటి వచ్చే కంపెనీ BMR కంపెనీ వాళ్ళ ద్వారా ఈరోజు డీలర్షిప్ ఇక్కడ ఓపెన్ చేశారు. ఇది ధృవ కంపెనీ పైన మా సుబ్బు దీన్ని ఇలా ఒంగోలులో ప్రారంభించడం కూడా జరిగింది. చాలా సంతోషం. చాలా బాగున్నాయి వెహికల్స్ కూడా. ఈ వెహికల్స్ కూడా దగ్గర దగ్గర ఛార్జింగ్ చేసుకొని మనకి 80 కిలోమీటర్స్ 60 కిలోమీటర్స్ వచ్చే విధంగా ఈరోజు దీన్ని డెవలప్ చేశారు. ఉండే పరిస్థితులు కూడా అందరికీ తెలుసు. ఈరోజు పెట్రోల్ కాస్ట్ కానీ లేకపోతే ఎక్స్పెన్సెస్ కానీ ఇవన్నీ కూడా పెరిగిపోయినాయి. కాబట్టే కామన్ పీపుల్ కానీ స్టూడెంట్స్ కానీ ఎక్కువ ఇది లేడీస్కి కూడా చాలా బాగుండేటట్టుగా కంఫర్ట్గా ఉండేటట్టుగా, దీని ఏదో పెద్ద డ్రైవింగ్ గేర్ సిస్టమ్ అనేది లేకుండా సింపుల్గా మనం ఛార్జింగ్ పెట్టుకొని, మన సెల్ ఛార్జింగ్ పెట్టుకున్నట్టు ఛార్జింగ్ పెట్టుకొని మనకి నీట్గా కాలేజెస్కి కానీ లేదా టౌన్లో తిరిగేదానికి కానీ ఇవన్నిటికి కూడా ఉపయోగపడే విధంగా దీన్ని డెవలప్ చేశారు. దీనికి మన వాళ్ళు డీలర్షిప్ తీసుకున్నందుకు వాళ్ళకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. ఒంగోలులో ఉండే ఇప్పుడు ఎక్కువ మంది కూడా, ఇప్పుడు ఆడపిల్లలు కూడా అందరూ కూడా ఈరోజు కాలేజెస్ కానీ స్కూల్స్కి కానీ ఈరోజు అందరూ సైకిల్స్ బదులు ఇట్లాంటి వెహికల్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి, ఏదంటే మనకు పెట్రోల్ కానీ ఎక్స్పెన్సెస్ తక్కువ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇలాంటిది ఒక మంచి షోరూమ్ కూడా మనకు ఒంగోలులో రావడం కూడా చాలా సంతోషమైన విషయం. కాబట్టి మన వాళ్ళందరికీ కూడా, సుబ్బుకి వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా నా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఆ భగవంతుడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోటి ఇది చాలా చక్కగా జరగాలి. వాళ్ళు ఏదైతే కార్యక్రమం నిర్వహించారో దీన్ని అన్ని విధాలుగా కూడా ముందుకెళ్ళి సంతోషంగా వాళ్ళ కుటుంబ సభ్యులతోటి
ఉండాలి. వ్యాపారం చాలా చక్కగా ఇవన్నీ కూడా షోరూమ్ ఇనాగ్రేషన్కి ప్రీతమ నాయకులు దామచల జనార్దన్ గారు వచ్చి ఆయన చేతిగుండా ప్రారంభించడం నిజంగా సంతోషించాల్సినటువంటి విషయం. ఈ వెహికల్స్ ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఇవాళ మనం ఢిల్లీలో చూస్తూ ఉన్నాం, పొల్యూషన్ తోటి ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నామో అటువంటి పొల్యూషన్ లేకుండా ఉండేటువంటి వెహికల్స్ ఇవన్నీ కూడా పెట్రోలు డీజిల్ వాడకం లేకుండా ఓన్లీ బ్యాటరీ మీదే 60 నుంచి 120 కిలోమీటర్లు నడిచే విధంగా నడిచేటువంటి ఈ మోపెడ్స్ అన్నీ కూడా దీన్ని బాగా వినియోగంలోకి తీసుకొని రావడంలో మనమే ప్రధాన పాత్ర పోషించాలా. దీని ద్వారా మనకి ఎక్స్పెండిచర్ తగ్గడంతో పాటుగా సమాజాన్ని కూడా మనం అండ్ ముఖ్యంగా చెప్పాలనుకుంటే ఈ ఇప్పుడు ఇందులో 3 వేరియంట్స్ ఉంటాయండి మనకి. అంటే ఇప్పుడు వర్తక వ్యాపారస్తులకు కూడా ఇది ఉపయోగపడే విధంగా డిజైన్ చేశాం ఒక బైకు. దీంట్లో ఏంటంటే ఇది 300 కేజీల వరకు లగేజ్ని లాగగలుగుతుంది, 30 కిలోమీటర్ల వరకు మైలేజ్ వస్తుంది 300 కేజీలు వేస్తే. అదే మనం 150-200 కేజీలు వేస్తే 40 నుంచి 60 దాకా మైలేజ్ వస్తుంది. ఇది ఆల్ ఇండియాలోనే అవార్డెడ్ వెహికల్ అండి. ఎస్పెషల్లీ ఈ లాజిస్టిక్స్ వాళ్ళు మనకి దీనికి అవార్డు ఇచ్చారు. సో దీని మూలాన ఏంటంటే ఇప్పుడు మామూలుగా మనం రైస్ సప్లయర్స్ కానీ హోమ్ డెలివరీస్ కానీ ఖర్చు చాలా గణనీయంగా తగ్గిపోతుంది. అంటే నెలకు ఒక 500-600 రూపాయల కరెంటు బిల్ ఎక్స్ట్రా వస్తుంది. దాని ద్వారా ఏమవుతుందంటే మనం డైలీ దాదాపుగా 10-15 డెలివరీస్ మనం ఆ కాస్ట్తోనే చేసుకోవచ్చు. అది చాలా ఉపయోగపడే విషయం. సో ఇందు మూలంగా నేను చెప్పేది ఏంటంటే ఈ వర్తకులు కానీ వర్తక వాణిజ్యాల్లో ఉండే వాళ్ళకి ఈ హోమ్ డెలివరీ సిస్టమ్స్ కానీ లేకపోతే బరువైన వస్తువులు అటు ఇటు తీసుకెళ్ళడానికి కానీ ఈ BMR XL 200 అనే వెహికల్ చాలా బాగుంటుందండి. అంటే ఇంకా రెగ్యులర్గా చెప్పాలంటే ఇంకో 2 మోడల్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి BMR Bliss, తర్వాత ఇంకోటి మనకి BMR ర్యాప్టర్ బ్లిస్ వచ్చేసి మనం రెగ్యులర్గా కమ్యూట్ చేసుకోవడానికి ఒంగోలులో కానీ లోకల్గా కానీ మన ఒంగోలు పరిధిలో 30 కిలోమీటర్ల వరకు తిరగడానికి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. సో కావున ఒంగోలు వాస్తవ్యులందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలి. రెండోది ఏంటంటే అన్నిటికంటే ముఖ్యం ఇనాగరల్ ఆఫర్ కింద 5,000 రూపాయలు డిస్కౌంట్ ఇస్తున్నాం ప్రస్తుతం. సో ఈ నెలలో మీరు ఈ వెహికల్స్ తీసుకోవడం వలన మీరు ఒక 5,000 రూపాయలు అదనంగా లాభపడతారు. సో ఈ అవకాశాన్ని కూడా మీరందరూ సద్వినియోగం చేసుకొని సంతోషంగా దీపావళి సంబరాలు జరుపుకుంటారని ఆశ. సర్వీసింగ్ కూడా ఇక్కడే ప్రొవైడ్ చేస్తామండి, మన షాప్లోనే ఉంటుంది. మేజర్గా సర్వీసింగ్ కాస్ట్ వచ్చేసి స్టార్టింగ్ ప్రైస్ 87,000 సార్. 87,000 వచ్చేసి మనకి 60 కిలోమీటర్స్ మైలేజ్ వస్తుంది. తర్వాత ఇంకో వేరియంట్ 1,07,000, దాని మూలన మనకి 120 కిలోమీటర్స్ పర్ ఛార్జ్ మైలేజ్ వస్తుంది. ఇంకోటి వచ్చేసి మనకి 1,30,000 పడుతుంది, దాని మూలన మనకి 150 కిలోమీటర్లు మైలేజ్ వస్తుంది. సో మనం బండిలు సార్ 1,00,000 బండి, అన్ని బండ్లకి ఏ బ్యాటరీ అయినా మార్చుకోవచ్చండి. అంటే మన సౌలభ్యం మనం పెట్టాం, అంటే ఒక బ్యాటరీ ఏ బ్యాటరీ అయినా ఏ బండిలోనైనా పడుతుంది. సో 3 గంటలు ఛార్జ్ చేస్తే మనకు 60 కిలోమీటర్లు వస్తుందండి. సామాజిక సాధికారత కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచించిన వ్యక్తిగా 3 ప్రాంతాల్లో బస్సు యాత్ర నిర్వహించడం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ క్రియేటివిటీ కల్చరల్ కమిటీ చైర్పర్సన్ వంగపండు ఉషా తెలిపారు. నగరం వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సామాజిక సాధికారిత అంటే ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాల ప్రజలు, అలాగే దళితులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరూ కూడా గత ప్రభుత్వంలో వీళ్ళెవరికి కూడా న్యాయం జరిగింది లేదు. ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ రాజకీయ రంగంలో కానీ గత ప్రభుత్వాలు ఎన్నడూ కూడా చేసిన దాఖలాలు లేవు. అదే ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్లకు పెద్దపీట వేసి ఆర్థికంగా కూడా అనేక సంక్షేమ పథకాలు అందిస్తూ ప్రతి ఒక్క పేదలకి, ప్రతి ఒక్క గడపకి, పల్లెకి అందరికీ కూడా ఈ యొక్క సంక్షేమ పథకాలతో సహకారం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ రంగంలో కూడా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు పెద్దపీట వేశారని మనం చూస్తున్నాం. ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. సమాజ నిర్మాణం కావాలి, నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పి, అందుకే పేదలకి పెత్తందారులకి మధ్య జరుగుతున్న యుద్ధం అని చెప్పి సీఎం గారు గట్టి నినాదంతో ఈ పోరాటాన్ని ముందుకు కొనసాగిస్తున్నారు. ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్క పేదలు కూడా లక్షాధికారులు కావాలని చెప్పి, అక్క చెల్లెమ్మలు పై మెట్టులో ఉండాలని చెప్పి ఈ సామాజిక సాధికారత కోసం అందరూ కూడా ఈరోజు ప్రజల్లో తిరుగుతున్నాం. ప్రజల్ని చైతన్యవంతం చేస్తూ రాబోయే ఎన్నికల్లో మళ్ళీ
వైనాట్ 175 అని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో కూడా తెలియజేసుకుంటున్నా. మా కళాకారుల వంతుగా మేము బస్సు యాత్రలో మా పాట, మా ఆట, మా మాట ద్వారా ప్రతి ఒక్కటి కూడా వివరించుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కోసం మేము చెప్పి ఆయన పెట్టిన సంక్షేమ పథకాలు అవ్వనివ్వండి, అలాగే సచివాలయ కార్యక్రమాలు కానివ్వండి, వాలంటీర్ వ్యవస్థ కానివ్వండి, ప్రజలకి ఏ రకంగా ఉపయోగపడుతుంది, ప్రజలందరూ కూడా ఎంత సంతోషంగా ఉన్నారో ప్రతి ఒక్కటి కూడా. మా వంగపండు ఉషాక్క గారు సామాజిక సాధికార యాత్ర కార్యక్రమంలో పాల్గొనే భాగంగా ఒంగోలుకు ఇచ్చేసి ఉన్నారు. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకి జరుగుతున్నటువంటి ఆర్థిక వికేంద్రీకరణ కానీ, అధికార వికేంద్రీకరణ కానీ, ఇవన్నీ కూడా బస్సు యాత్ర ద్వారా అక్కగారు సాంస్కృతిక విభాగం ద్వారా ఆట, మాట, పాట ద్వారా తెలియజేస్తూ అన్ని కార్యక్రమాల్లో, అన్ని యాత్ర సభల్లో కూడా పాల్గొంటూ ఉంటారు. అలాగే మన ప్రకాశం జిల్లాలో మన అన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆది నుంచి కూడా బడుగు బలహీన వర్గాలను దగ్గర తీసుకొని పైన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అన్ని కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను అమలు చేస్తుందో అవన్నీ కూడా అందరికీ అందేటట్లుగా, ముఖ్యంగా జగనన్న ఇళ్ళు కానీ అలాగే అన్ని పథకాలను కూడా అందేదానికి కృషి చేస్తూ ఉంటారు. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఉషాక్క గారికి, మిగతా ప్రముఖ రంగస్థల కళాకారులు డివి సుబ్బారావు 34వ వర్ధంతి కార్యక్రమం శ్రీ వీరాంజనేయ నాట్య మండలి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా వారి విగ్రహాన్ని పూలమాల వేసి నివాళులు కట్టించారు. అనంతరం నాటక రంగానికి డివి సుబ్బారావు చేసిన సేవలను పలువురు వక్తలు కొనియాడారు. నాటకాలు పోరాటం చేస్తూ ఉంటారు. వారంటే తెలియని వాళ్ళు ఎవరు మెసేజ్ ఇస్తాడు. తను ఎలా తన బాధలు ఏదైనా కానీ, తన పరిస్థితులు ఏ విధంగా ఉన్నా కూడా సమాజం బాగుండాలని, సమాజం చిన్న పిల్లలు కూడా అలాంటి ఇలాంటి వేషధారంతో పద్యం అర్థమయ్యే రీతిగా తెలుగు పద్యాన్ని బతికించే విధంగా పౌరాణిక కళాకారులు ఆ దిశగా పయనించాలని కోరుకుంటూ కేసీఆర్ కూడా దాదాపు 200-300 మంది కళాకారులకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇచ్చారు. ఈ మధ్య మరి వాళ్ళని రెగ్యులర్ చేశారు. కానీ దౌర్భాగ్యం ఏంటంటే కళారంగం, సినిమా రంగం అంతా ఆంధ్రప్రదేశ్లోనే ఉందని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ కళాకారులు పట్టించుకున్న నాదుడే లేదు. ఒంగోలు ఏంటండి, ఒంగోలు జిల్లాలో కళాకారులకి కిల్లా అంటారు. బయట భలే పేరు ఉంటుంది మనకి. అబ్బో ఒంగోలు అంటే కళాకారులకి మారు పేరురా బాబు అంటారు. కానీ ఒంగోలు జిల్లాలో కళా ప్రాంగణం లేకపోవటం అంటే చెప్పుకునేది చెప్పిందే చెప్పి పాడిందే పాడరా పాచిపాడ దాసుడు అంటారే, ఆ లెక్క అయిపోయింది. ఏదైనా సందర్భాలు వచ్చినప్పుడు మాట్లాడుకోవటం తప్పితే అంటే దీనికి ఒకళ్ళని నిందించడం కాదండి. ఇప్పుడు ప్రసాద్ అన్నాడు కళాకారులు ఐక్యత లేదని, వాస్తవమే కాదంట్లా. కానీ ప్రభుత్వాలు కూడా చేయుతున్నారు. ఎంతసేపు మనం అడుగుతాం, అయ్యా మాకు కళా ప్రాంగణం కావాలి, మాకు కళా ప్రాంగణం కావాలని అని. నేను ఒక సందర్భంలో ఆడిటోరియం గ్రూప్ అని పెట్టా. దాంట్లోనే భిన్నాభిప్రాయాలు. భాషా గారికి, మన నగర మేయర్ గారికి మా నాట్య మండలి తరఫున ధన్యవాదాలు. ఆ రోజు ఏర్పాటు చేసిన తర్వాత మనకంటూ ఏదైనా ఒక మంచి మాస్టర్ కావాలి, కొంతమంది కళాకారుల్ని మా నాట్య మండలి తరఫున తయారు చేయాలి అనే ఆలోచన మా ఇద్దరికి ఉంది. నాకు మా లక్ష్మారెడ్డి గారికి రూమ్ ఏర్పాటు చేసిన అమ్మటే బాక్స్ కూడా మా సొంతంగా కొన్నాము. తర్వాత మాకు సంబంధించి మంచి గురువు కావాలని మా బ్రదరు, ఆయన సన్నమూరి సీన్ అంటాడు, డ్రామా డైరెక్టరు, ఆయన ఒక మాట అడిగాము, మంచి ఆరు మనిషి కావాలి, ఏ అలవాట్లు లేకుండా ఉండాలి అని అడిగాము. ఈ రోజుల్లో కళాకారులకి చెడు అలవాట్లు లేకపోవడం చాలా రేరు. మా అదృష్టం పొంది మాకు గురువు గారు వెంకటపాటి గారు దొరికారు. ఆయన మీరు ఇందాక నుంచి వేస్తున్నారు, కనీసం టీఎస్ స్థానంలో కూడా వద్దన్నాడు. అలాంటి గురువు గారు దొరికారు. మేము కాకపోయినా మా నాట్య మండలి తరఫున మీ ఛానల్ ద్వారా మేము చెప్పేది ఏంటంటే, మంచి గురువు గారు చక్కగా విద్య నేర్పుకున్నారు. ప్రతి ఒక్కళ్ళు ఈ రోజుకి వచ్చి వేషం నేర్చుకొని డివి సుబ్బారావు లాగా ఇలాంటి కార్యక్రమాలు తరతరాలుగా చెప్పుకునే విధంగా మా రూమ్ తరఫున ఏ ఒక్కళ్ళు తయారైనా కూడా మేము తయారైనట్టు మా స్థానిక మల్లయ్యలింగం భవన్లో ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య ప్రకాశం జిల్లా 11వ మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వక్తలు మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న దాడులను ఖండించారు. మద్యంపై పెద్ద ఎత్తున పోరాటానికి సన్నద్ధమవుతున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఓటు కుండగా చేసి 2 బద్దలు చేసి బిడ్డను తీసి వంశధారకులు
హాస్పిటల్ ఇచ్చేసి మనల్ని అక్కడ కూడా ఉద్యోగాలు చేస్తున్నారు అన్నది మనకు అర్థం కావాలా. ఎంత కుట్రబంధంగా ఉందో ఈ ప్రపంచము, ఈ దేశము, ఈ రాజ్యాంగాన్ని ఎంత తూర్చుపడుతున్నారో. ఆ రోజు కష్టపడి రాసినటువంటి రాజ్యాంగాన్ని, అంబేద్కర్ గారు వాళ్ళందరూ కష్టపడి రాసినటువంటి రాజ్యాంగాన్ని ఈరోజు పనికిరాదు, ఉపయోగపడదని మన ఎట్లా విధాపోబోతులు పోసి మనల్ని మోసం చేస్తున్నారు. దాన్ని ఎన్ని కూడా నిర్ధారించాలి. మన పిల్లల ఉద్యోగాలు కానీ, మన ఆరోగ్యం కానీ, మన తినే తిండి కానీ, తినే ఫుడ్ని చెప్పాల్సిన అవసరం లేదు. మొత్తం కల్తీ ఆహారమే. ఏ వస్తువు తిన్నా కల్తీ. రాష్ట్ర మహాసభలు 15వ మహాసభలు నంద్యాల జిల్లాలో జరుగుతూ ఉన్నాయి. ఆ నంద్యాల జిల్లాలో జరిగేటువంటి మహాసభకి అన్ని జిల్లాల మహాసభలు కూడా జరుపుకొని సన్నద్ధమయ్యి మేమందరం కూడా ఈ దేశ మహిళలపై జరుగుతున్నటువంటి దాడులపైన కావచ్చు, రిజర్వేషన్లపైన కావచ్చు, ఈరోజు 33% రిజర్వేషను దాదాపు 27 సంవత్సరాలు నలిగి ఇచ్చినటువంటి రిజర్వేషన్ కూడా ఈరోజు తుంగలు దొక్కినట్టుగా దాన్ని పెద్ద ఉపయోగకరంగా లేకుండా ప్రకటన చేశారు. అది కరెక్ట్ కాదు. 2024కే అమలులోకి రావాలని మేము పోరాటం చేస్తున్నాము. మద్యం పైన కూడా ఈరోజు పెద్ద ఎత్తున పోరాటం చేసి మాట ఇచ్చిన తప్పకుండా మడమ తిప్పను మాట తప్పను అనేటువంటి అంచెల వారీగా మద్యాన్ని నిషేధం చేస్తానని చెప్పినటువంటి పెద్ద మనుషులు ఈరోజు ఏర్లుగా పారిస్తున్నారు. వీటన్నిటిపైన కూడా మేము పెద్ద ఎత్తున పోరాటాలు చేసి దాన్ని వ్యతిరేకంగా ఈరోజు ఈ కార్యక్రమాలు చేయాలనేటువంటిదే ఈరోజు ఒంగోలు జిల్లా మహాసభ కూడా 11వ మహాసభ జరుగుతూ ఉంది. ఇక్కడ నూతన కమిటీని ఎన్నుకొని పెద్ద ఎత్తున కూడా ఈ కార్యక్రమాలపైన కూడా మేమందరం కూడా శ్రీకారం చుట్టి సన్నద్ధం కావడం కోసము ఈ మహాసభల్ని జయప్రదం కోసము ఈ వార్తంతో సమాప్తం. నమస్కారం. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.